ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం ఎప్పుడూ ఉత్తమ గురువు కాలేదు. నువ్వేమిటో, నీకెవరేమిటో ఓటమే తెలుపుతుంది. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికి తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరటం ఖచ్చితంగా తప్పే. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం బావిలో నీళ్ళలాంటివి. తరగని నిధులు వాడుతున్నా కొద్దీ ఊరుతూనే ఉంటాయి. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. డబ్బులు పొదుపు చేసేవాడికంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడే. మనల్ని మనమే అందులో చూసుకుంటాం. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవటం ఎంతో ముఖ్యం. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించటం తెలియదు గనుక. జీవితం ఒక తరం పాటే ఉంటుంది, మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ళ సంపాదన అడగకూడదు అంటుంటారు, ఎందుకంటే ఆడవాళ్ళు తమ కోసం జీవించరు, మగవాడు తన కోసం సంపాదించడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.